మొట్టమొదటిసారి వనపర్తి మండల పరిషత్ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టింది. నాడు నందమూరి తారక రామారావు అమలు చేసిన మూడంచెల వ్యవస్థను తీసుకురావడంతో వనపర్తి మండలానికి మొట్టమొదటిసారిగా ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన మన వనపర్తి ఎంపీపీ ప్రమిళమ్మ గారితో, మాణిక్యం గారితో మనం ఉన్నాం. వారి రాజకీయ విశేషాలు, వారు ప్రజలకు ఎలా చేరుకున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మేడం తర్వాత మేడం వచ్చింది. మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది? రాజకీయ ప్రస్తావన మొదలు కావడానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించిన తర్వాత మేము అప్పుడు బీసీగా డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉండిండ్రి. అతడు నన్ను మాకన్నా ముందు అచ్యుతాపురం కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ ఎలక్షను మండలం మొత్తం కలిపి ఎలక్షన్లు ఓట్లేసిండ్రు. ఆ సందర్భంలో అప్పుడు ఒక యువకునిగా, ఒక వ్యాపారవేత్తగా పెద్దగూడెం గ్రామంలో ఉంటే మా ఇంటి దగ్గరికి డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఒక మనుషులను పెట్టి అచ్యుతాపురం పిలిపించి, బాబు నువ్వు ఒక యువకుడవు, ఒక బీసీ నాయకుడవు, ఈసారి సింగిల్ విండో ఎలక్షన్లో పోటీ చేయాలని చెప్పిండు. ఇక్కడ ఈ మండలంలో 9 గ్రామాలకు కలిపి ఒకటే సింగిల్ విండో, అది పెద్దగూడెం. ఆ సందర్భంలో ఒక రామారెడ్డి అని ఒక దొర అతని మీద పోటీ చేయడానికి 9 గ్రామాల ప్రజలు భయపడితే డాక్టర్ బాలకృష్ణయ్య గారు నన్ను ప్రోత్సహించి, నీకెందుకు నేనున్నా, నువ్వు సింగిల్ విండోకు నిలవడని చెప్తే నేను చిన్న వయసులోనే రామారెడ్డి గారి మీద పోటీ చేసి అతి స్వల్ప ఓట్లు 25 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రధానంగా రాజకీయాల్లో నేను చురుకుగా ప్రయత్నం చేసి, ఎక్కడ మీటింగులు జరిగిన, హైదరాబాద్లో జరగని, విజయవాడలో జరగని, వైజాగ్లో జరగని, తెలుగు మహానాడు ఏవి జరిగినా కూడా మా గ్రామం నుంచి నాకు సొంతం లారీ ఉండే అత్యధిక జనాన్ని తీసుకుపోయి ఈ గ్రామం నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉండింది. దొరలు కావచ్చు, రెడ్లు కావచ్చు, వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉంటే ఒక బీసీ నాయకుడిగా మనం పోరాటం చేసి ఈ ఊర్లో పోటీలు చేసి ఈక్వల్గా మేము వచ్చి సర్పంచ్గా, ఎంపీటీసీలుగా మేము గెలవడం జరిగింది. నేను 16/12/1956 నేను నా జన్మం ఇక్కడ జన్మించడం జరిగింది. నేను కాలక్రమేణా రాజకీయాల్లో ఉన్నందుకు 1995లో మొట్టమొదటిసారిగా మూడంచెల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ మూడంచెల విధానంలో అప్పుడు వనపర్తి మండలము ఒక బీసీ మహిళకు రిజర్వేషన్ కావడం జరిగింది. ఆ రిజర్వేషన్లో అందరూ నాయకులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు నన్ను బలవంతం చేసి, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మంచి పేరుంది గ్రామంలో కానీ మండలంలో కానీ, మీరు పోటీ చేయాలన్నప్పుడు, సార్ నేను బీసీ వచ్చింది కదా అంటే, బీసీ మహిళ అయినప్పటికీ ఏముంది, మీ భార్య నిలబెట్టు, తప్పకుండా మనం గెలుస్తామని చెప్తే, నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశం మేరకు టికెట్ తీసుకున్నాం, ఘన విజయం సాధించిన తర్వాత వెంకట్రావు గారు జెడ్పీటీసీ అతడు గెలిచిండు. అదే సందర్భంలో ఎంపీపీగా ప్రమీలమ్మ గారు భారీ మెజార్టీతో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీ స్థానాలు 9కి 9 స్థానాలు ఉండే 9కి 8 గెలిచినాం. ఒకటి కాశీనగర్ మాత్రం కాంగ్రెస్ కస్తనానాయక్ గెలిచిండు. ఆ సందర్భంలో మేము అప్పటి నుంచి రాజకీయాల్లో నిజాయితీగా, ఎవరికి చేజాసకుండగా కష్టపడి పార్టీకి పేరు తీసుకురావాలి, మనం పేరు తెచ్చుకోవాలి అని చెప్పి 24 గంటలు వెంకట్రావు గారి సహకారంతో, రావుల చంద్రశేఖర్ గారు అప్పుడు ఎమ్మెల్యే, రావుల చంద్రశేఖర్ గారి సహకారంతో, నిరంజన్ గారి సహకారంతో, అప్పటికి నిరంజన్ గారు తెలుగుదేశంలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు. అప్పుడు మేమంతా ఒక్కటే మాట మీద ఉండి, వెంకట్రావు గారు కావచ్చు, మేము కావచ్చు, ఎంపీపీ ఆఫీసులో ఉదయం 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 5 గంటలకు కూడా అన్ని గ్రామ ప్రజలందరూ కూడా మండల ఆఫీస్కి వచ్చేది.
వాళ్ళకి ఏం పని చేయాలన్నా ఏమి చేయాలన్నా కూడా మేము 24 గంటలు కష్టపడి ప్రేమేంద్ర గారు వెంకటరావు గారు ఒకటే ఆఫీసులో కూర్చొని మేమంతా పనులు చేసినాం. అప్పుడు ఒకే రోజు పెద్దగూడెం గ్రామానికి 100 ఇళ్ళు తీసుకురాగలిగాం. అప్పుడు వెంకట్రావు గారని జడ్పీ చైర్మన్ ఉండే, ప్రతి వారం మేము జీప్ తీసుకొని పోయి మండలానికి కావాల్సినటువంటి నిధులన్నీ సమీకరించుకొని అన్ని గ్రామాలకు పనికాహార పథకంలో మేము పెద్ద మొత్తంలో డబ్బులు తెస్తే అందరూ పరిశాన ఇన్ని డబ్బులు ఎట్లా తెచ్చినాం. అందరు ప్రజల సహకారం ఉంది, కార్యకర్తల సహకారం ఉంది, పనులు వేగవంతంగా డెవలప్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము 5 ఏళ్ళు పూర్తిగా అందరి సహకారంతో ప్రజల సహకారంతో 24 గంటలు కష్టపడి ఎంపీపీగా ప్రమీలమ్మ గారిని 5 ఏళ్ళు చేసినాము. ఆ తర్వాత రిజర్వేషన్ వల్ల ఓసీ వస్తే అప్పుడు సతీష్ కుమార్ రెడ్డి గారు రాజనగరం గారు కావడం జరిగింది. మేడం, మీరు పదవిలో కొనసాగింది కదా, ఆ పదవిలో కొనసాగినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏర్పడవా? ప్రజలకు ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించింది? నాకేం ఇబ్బంది లేదు. కొద్దిగా ఏంటంటే కొత్తగా అయినందుకు ఎంపీపీగా కొద్దిగా ఇదైండే, తర్వాత రాను తెలిసిపోయింది రాజకీయం ఏందనేది. 5 సంవత్సరాల వరకు మొత్తం తెలిసిపోయింది. ఇంక అంత లోపల అయితేనే మళ్ళీ మొత్తం తెలుస్తున్నాయి, కానీ అంతవరకు బాగానే తెలిసిపోయేది రాజకీయం ఏందనేది. అదే ప్రజలు బాగా చూసుకుపోయేది. ప్రతి ఇది మాది ప్రజల ఇది పెట్టింది కదా జన్మభూమి, ఇంకోటి ప్రతి దానికి పోయేది, అన్ని కార్యక్రమాలు చురుగా పాల్గొనేదాన్ని, బాగానే చేసుకున్నాను. అంటే మీరు ఉన్నప్పుడు ఏ ఒక్క ఆఫీసర్ అయినా సరే కంట్రోల్గా సిస్టమేటిక్గా పనిచేయాలన్నట్టు అప్పుడు ఒక బ్రాండ్ అంటే మీ పేరు అట్లా వినపడింది కదా, వినపడిందని తెలుస్తుంది మాకు. ఎట్లా మీరు అట్లా పరిపాలన మంచిగానే చేసినాం. ఆఫీసర్లు మాత్రం బాగానే పనిచేసేది, మంచిగా చేస్తుండ్రు. ఆఫీసర్లు టైం మెయింటైన్ చేస్తుండ్రు. మేము కూడా ఎక్కువ ఆఫీసులే ఉండేదాన్ని. జనాలు కూడా చాలామంది బాగా వచ్చేది. మహిళా గ్రూపులకు కానీ అందరికీ ప్రతిదీ ఫ్రీ లోన్లు కూడా ఇప్పించినాము. అప్పుడు జడ్పీ చైర్మన్ వెంకట్రావు గారి వాళ్ళతో అడిగి బాగానే తీసుకొచ్చేదాన్ని. ఇండ్లు ప్రతి ఒక్కటి ఏదైనా సరే అన్నీ అడిగి తీసుకొచ్చి బాగానే చేసినాం, మంచిగా చేసినాం. మీ ఊరికి ఏమన్నా స్పెషల్గా మీరు ఉన్నప్పుడు ఆయంలో ఏమేమి పనులు చేసారు పెద్దగూడానికి? మా ఊరికి అంటే మీరు చేసినాయి చెప్పండి. అప్పుడు పనికాహార పథకంలో సింగిల్ విండో బిల్డింగు, 3 నీళ్ళ ట్యాంకులు, పంచాయతీరాజ్ మినిస్టరు గౌరవనీయులు చంద్రశేఖర్ గారు నుండి రావుల చంద్రశేఖర్ గారి సహకారంతో 3 నీళ్ళ ట్యాంకులు కట్టగలిగినాం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టగలిగినాం, బీసీ కమ్యూనిటీ హాల్ కట్టగలిగినాం. సింగిల్ విండోకు నేను ఓడిపోయినప్పటికీ నా ఊరికి సింగిల్ విండో బిల్డింగ్ కావాలని చెప్తే వనపర్తి తాలూకాలనే మొట్టమొదట సింగిల్ విండో బిల్డింగ్ నిర్మించింది కేవలం పెద్దగూడెం గ్రామంలో. రామారెడ్డి గారిని అడిగితే కట్టండి, దానికి ఏముంది ఊరి కొరకే కదని చెప్తే మేము అప్పుడు పనికాహార పథకంలో డబ్బులు తెచ్చి ఈ వనపర్తిలో సింగిల్ విండో భవనం కూడా నిర్మించడం జరిగింది. పార్టీలకు అతీతంగా, పార్టీ అనుకుంటే సింగిల్ విండో బిల్డింగ్ కట్టేవాళ్ళం కాదు కదా, మా గ్రామానికి రావాలి, నా అవకాశాన్ని మాకు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అన్నీ బీసీ కమ్యూనిటీ కానీ, మహిళా గ్రూప్ బిల్డింగ్ కానీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ, బీసీ కమ్యూనిటీ హాల్ కానీ అన్నీ కూడా అప్పుడే మొత్తం ఈ గ్రామానికి 100 ఇండ్లు ఒకటే ప్రొసీడింగ్తో ఈ గ్రామానికి 100 ప్రొసీడింగ్లు 100 ఇండ్లు ఒకేసారి ప్రొసీడింగ్ తేయగలిగినాం. అది మా ఊరని గుట్టానికి 30 ఇండ్లు డాక్టర్ బాలకృష్ణ గారు ఇచ్చారు. 30 ఇండ్లు మొట్టమొదటిసారి మేమే 30 ఇండ్లు కట్టించి బీసీలకు ఇచ్చినాం. మా ఆయంలో ఏది అవకాశం వస్తే అది అందిపుచ్చుకొని మా గ్రామానికి చేయాల్సిన సాయం చేసినాం. మళ్ళీ అవకాశాలు రాలేదు. అవకాశాలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామనేది మా ఆకాంక్ష ఉంది. తప్పకుండా మేము అభివృద్ధి చేస్తే సీసీ రోడ్లు వేసినాం, చాలా చేసినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం, అప్పుడే అన్నీ అప్పుడే చేసినాం. ఇప్పుడు జరిగింది ఏం శూన్యం. ఇప్పుడు ఏది ఒక్కటి కూడా వీళ్ళు చేయలేదు. మీరు ఎంపీపీ అయిన తర్వాత మీరు రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నారు, ఎందుకు మేడం?
కొంచెం దూరంగా ఉన్నారు అయిపోయినాక కొంచెం ఏం దూరంగా లేదు ఉంటున్నా బాగానే ఎలక్షన్లకు అన్ని ప్రతి ఒక్కరు తిరుగుతున్నా. ప్రత్యక్షంగా కనపడడం లేదు అని ప్రజలు కాకు పిల్లల చదువు పిల్లల చదువులు ఉన్నాయి ఇక మాకు పిల్లలు పెద్దగా అవుతుండ్రు వాళ్ళ గురించి మేము ఇక్కడి నుంచి ఇడిచిపెట్టి హైదరాబాద్ పోవాల్సి వచ్చింది పిల్లల చదువుల కొరకు. పోయి మళ్ళీ అక్కడ పిల్లల చదువు అయిపోయినాక మళ్ళీ ఇక్కడ వచ్చినాం వచ్చి ఇక్కడ బాగానే పాల్గొంటున్నాం. మీకు పెద్దగూడ వల్ల మాణిక్యం ప్రమిళం అంటే ఒక ప్రజలకు నమ్మకం, అంటే ఏ పైన చేయగలరు అనే నమ్మకం. మీరు ఆ నమ్మకాన్ని ఎట్లా కలిగించారు? చేస్తాం. ప్రజలు మతానికి బాగా రావడం ప్రాక్టీస్లో ఉండి ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది అడిగినా చేసి పెట్టినాం. మహిళలకు ఫ్రీ లోన్ తెప్పించినాము. ఏదో ఏ పని అయినా సరే మంచిగా తొందరగా చేసి పెట్టినాం వాళ్ళకు అని. మీకు టీడీపీలో మీరు పార్టీలోకి సార్ పిలవడం చెప్పింది ఫస్ట్ కదా, మీరు రావాలనుకున్నారా? సార్ బలవంతంగా వచ్చిందా ఎలక్షన్ల కంటే అప్పుడు నాకు ఏం పూరా తెలియదు. అప్పుడు చిన్న ఏజ్ నాకు 25 సంవత్సరాలే, 25 సంవత్సరాలు అంతే. ఇంకా మా వారు రాజకీయంలోకి తీసుకొచ్చి ఎంపీ అయినాక ఇంకా దాంట్లో బాగానే పాల్గొని ఇంక అప్పటి నుంచి బాగానే చేస్తున్నారు. టీడీపీ పార్టీలో ఉన్నాగా పార్టీలో ఏమన్నా పదవులు ఇచ్చిందా మీకు? పార్టీలు ఏ పదవులు ఇవ్వాలి మళ్ళీ ఏం తీసుకోవాలి. మీకు టీడీపీలో అనుబంధం మీకు అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడు. వాళ్ళకి చంద్రబాబుతో కానీ రావుల కల్పించి మంచి మీకు సత్సంబంధాలు కల్పించి ఎట్లా ఉంటున్నారు సార్? మంచిగా ఉంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి బాగానే ఉంటే చంద్రబాబు నాయుడు బాగానే ఉంటున్నారు. అప్పుడు హైదరాబాద్లో మీటింగ్లు పెట్టేది, శిక్షణ శిబిరాలు, దాంట్లోకి పోయినాము 2-3 సార్లు శిక్షణ శిబిరాలు. చంద్రబాబుతో మీకు బాగా సంబంధం మంచిగా ఏమంటుండే మీరు పోయినట్లనే? చంద్రబాబు బ్రాండ్ అంటే అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి. మేము ఎక్కడ శిక్షణ శిబిరాలు పెట్టినా బీచ్పల్లి దగ్గర 5 రోజులు శిక్షణ శిబిరాలు పెడితే పాల్గొన్నాము. పార్టీ అధ్యక్షులుగా వేణ్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉంటే నేను ఉపాధ్యక్షులుగా ఉండి 1983 నుంచే పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసినాం. ఆ పార్టీకి పని చేసినందుకు మాత్రమే గుర్తింపుగా మేము చాలా ఏండు టీడీపీకి కూడా మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసినాం. మేము 2014లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా పార్టీ అధ్యక్షులుగా పనిచేసుకుంటూ పోతున్నాం. అన్ని 26 గ్రామ పంచాయతీలు కూడా మంచి గుర్తింపు ఉంది. వాళ్ళందరూ కూడా అభిమానిస్తారు. నేను కూడా అదే స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులైనా పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పిల్లలు కూడా ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయినరు, ఎవరికి వాళ్ళు సెటిల్మెంట్ అయినరు. మేమిద్దరం కూడా శేష జీవితం మంచిగా గడపాలనే ఉద్దేశంతోనే ఈ పెద్దగూడెం గ్రామంలో ఇల్లు కట్టుకొని ప్రజల మధ్యలోనే ఉండాలనే కాన్సెప్ట్తోన మేము ఈ గ్రామంలో ఉండడం జరిగింది. అందుకే ఇప్పటికి కూడా ఎవరు కార్యకర్తలు వచ్చినా మండలంలో ఏ పని ఉన్నా వనపతికి పోవడం, పనులు చేసి పెట్టి రావడం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి ప్రణాళిక సంఘం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంజన్ రెడ్డి ఓడిపోయిండు. ప్రస్తుతాన్ని ఆయన గుర్తించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కొనసాగిండు, ఎమ్మెల్యే మంత్రి అయ్యిండు. ఆయన హయాంలో గ్రామానికి ఏమన్నా చేసినవి అభివృద్ధి కార్యక్రమం? నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయిన తక్షణమే 2014లో నేను జాయిన్ అయినా. స్వల్ప మెజారిటీతో ఉన్నప్పుడు ఓడిపోయిండు. ఓడిపోతే నిరంజన్ రెడ్డి గారు ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతోన అనునిత్యం ప్రజల మధ్యలో తిరిగేది. నిరంజన్ రెడ్డి సహకారంతో కానాయపల్లి దగ్గర వాళ్ళు ఇప్పటికీ ఊరు లేవలేదు, ఊరు షిఫ్ట్ కాలేదు. వాళ్ళకు అన్ని రోడ్లు ఇచ్చి, భూములు ఇచ్చి, సీసీ రోడ్లు వేసి అంతా కూడా వాళ్ళు ఇప్పటికీ లేవలేదు. నిరంజన్ రెడ్డి వారి కోఆపరేషన్ వల్ల 160 కిలోమీటర్లు అక్కడ ఒక చిన్న రింగుబండు వేయడం వల్ల అక్కడ జరిగింది. ఆ రింగుబండు వేయాలనే సంకల్పము, దృఢ సంకల్పం ఎవరికి రాలేదు. గత పాలకులకు రాలేదు, గత ఎమ్మెల్యేలకు రాలేదు, ఒక ఇంజనీర్లకు రాలేదు. కేవలం నిరంజన్ రెడ్డి గారి ఆ ఆలోచన వస్తే పోయి చూసినాం అందరం. తక్షణమే ఇక్కడ ఒక రింగుబండు వేయాలని చెప్తే మాకు 5 మందికి ఆ పని ఒప్పచెప్పిండు. నేను, పురుషోత్తం రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి రాజపేట, ఇంకా 2 కలిపి 24 గంటలు అక్కడనే రాత్రిపూట మంచాలు వేసుకొని అక్కడనే పండుకొని 10 రోజుల్లో రింగ్ బౌండ్ తయారు చేస్తే
ఈ రోజు కూడా కానాయపల్లి లిఫ్ట్ స్టార్ట్ కాలేదు. కానీ నిరంజన్ రెడ్డి పుణ్యం వల్ల 160 కిలోమీటర్ల కాలువ పూర్తి, వేలాది మోటార్లు చేసి రైతులు కొన్ని వేల ఎకరాలు పండిస్తున్నారు. అది కేవలం నిరంజన్ రెడ్డి గారికే సాధ్యమైంది. అందుకే నిరంజన్ రెడ్డి గారికి నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే పేరు కావడం, ఆ కాలువ వచ్చినప్పుడే అంకితం చేసినాం. ఆ పేరు చిరస్థాయిగా జీవితాంతం ఉండిపోతుంది. ఆయన పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని మార్చుకున్నాడు. అది ముఖ్యమంత్రి వరకు పోయింది, రాష్ట్రంలో ప్రతి నాయకుడి వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు నిరంజన్ రెడ్డి ఓడిపోయినంత మాత్రం ఇంత కూర్చోలే. మళ్ళీ ఈ కాలు ఈ రోజుకి పెద్దగూడెం స్టార్ట్ అవుతుంది. కాలువ 160 కిలోమీటర్లు పోతుంది. పెద్దగూడెం, కడుక్కుంట్ల, మెంటపల్లి, కృష్ణగిరి, సవాయగూడెం మన మండలంలో పారుకుంటూ అవతల తాటిపాముల నుంచి మొదలుకుంటే కొల్లాపూర్ వరకు 160 కిలోమీటర్లు నీళ్ళు పోతాయి. మరి ఎవరు తెచ్చిండ్రు నీళ్ళు? ఎవరు కష్టపడ్డారు? నిరంజన్ గారు కష్టపడలేదా? ఆయన శ్రమ చేయలేదా? ఆ ఆలోచన వరకు వచ్చిందా? ఇదే చిన్నారెడ్డి గారు మేము అక్కడ పనిచేస్తుంటే డ్రామా చల్ రాహే అన్నాడు. అది ఒక డ్రామానా? ప్రజల కొరకు సేవ చేస్తుంటే కూడా ఓర్వలేని వాళ్ళు ఇవాళ వారు గొప్పలు చెప్తారు. మళ్ళీ అది ఎవరి పుణ్యం? కేవలం నిరంజన్ గారి పుణ్యం వల్లనే ఈ 160 కిలోమీటర్లు ఈ రోజుకు పోతుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కదా, మన లిఫ్ట్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది కదా. 1.6 టీఎంసీల కెపాసిటీ ఉన్న కానాయపల్లి 1,60,000 ఎకరాలు, 1 టీఎంసీ 1,00,000 ఎకరాలకు పడుతుంది. 1.2 కెపాసిటీ ఉంది అది కానాయపల్లి. మరి ఈ రోజు వరకు మరి ఆ లిఫ్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? ఎందుకు ఆ ఊరు లేపుతలేరు? అంటే ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు 2014 నుంచి ఈ రోజు వరకు ఈ గ్రామ ప్రజలంతా నష్టపోయేట కారా? ఏ మగోడు చెప్తారో చెప్పవను, ఎవరు డిబేట్కి వస్తారో చెప్పవను. కేవలం నిరంజన్ గారికి సాధ్యమైంది. అందుకే నిరంజన్ గారు అంటే మాకు చాలా గౌరవం, అభిమానం. ఆయన ఎంబడే తిరుగుతున్నాం, జీవితాంతం కూడా ఆయన ఎంబడే ఉంటాం. పార్టీలు వస్తుంటే పోతుంటాయి, ఎలక్షన్లు వస్తుంటే పోతుంటాయి, కానీ ఒక నమ్మకంగా పనిచేయాలి. ఆ నమ్మకనే నిరంజన్ గారి నమ్మకం మాకు ఇచ్చింది. కాబట్టి మేము జీవితాంతం నిరంజన్ గారు ఎంబడి ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, మీ చెరువులకు కూడా ఆయన లిఫ్టులు? ఎస్, నిరంజన్ రెడ్డి గారు ఈ లిఫ్టులు లేట్ అవుతున్నాయి, ఏం చేయాలని, కాలువ పోతుందని చెప్తే కాంచెరువుకు మాత్రమే నీళ్ళు నింపాలని నిరంజన్ రెడ్డి గారి సంకల్పం. ఒకరోజు అందరిని రమ్మని చెప్పిండు, కాలువ పరిశీలించడం. కానాయపల్లి ఇంకా ఎప్పుడు నింపుతుంది, కాలువ పూర్తిపోయే నీళ్లు ఈ కాలం పూర్తిపోయే వాళ్ళందరూ మోటార్లు వేసుకుంటున్నారు, వాస్తవమే. కానీ కాంచెరువు ఎట్లా నిండాలి అని చెప్పి 2.5 కిలోమీటర్లు 98 లక్షలు, కోటికి 2 లక్షలు తక్కువ మాత్రమే ఒక ప్లాన్ చేస్తే ఒక సంస్థ ద్వారా బాహుబలి మోటార్లు 25 హార్స్పవర్ల మోటార్లు 5 ఇచ్చిండు. పైప్ లైన్ వేసిండు, 8 ఇంచుల డయాతో 2 లైన్లు వేసిండు. మేము ఎప్పుడైతే కాలువ పోతున్నావో అవి అప్పుడు మోటార్ ఓపెన్ చేస్తాం. కాంచెరువు ఎప్పుడు నిండుతుంది, సగానికి నిండుతుంది. దాని వెనుక ఉన్న ఎస్సీలు ఎక్కువ ఉంటారు, రైతులందరూ కూడా గొల్లో ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ మోటార్లు భద్రపరుచుకొని రిపేర్ చేసుకొని ఆ మోటార్లకు మొత్తం దెంకపోయింది. మొత్తం దొంగలు ఎత్తుకపోతే నిరంజన్ రెడ్డి గారు అప్పుడు మంత్రి గారు ఉంటే ఎస్పీని పిలిచి ఎక్కడ చేసే మోటార్లు దొరకాలని చెప్తే వాళ్ళు ఎత్తుకుపోయి మలచట్నాడే పలగొట్టి వైర్ అమ్ముకున్నారు. దొంగలు దొరికితే 5 మోటార్ స్టేషన్లో పెట్టి కొత్తగా 5 మోటార్లు తెచ్చి కొనిచ్చి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ చేయించిండు. అది ఎవరి నుంచి సాధ్యమైంది? కేవలం నిరంజన్ నుంచే సాధ్యమైంది కదా. మోటార్లు పోతే కూడా తన బాధ్యత తీసుకొని పోలీసులను ప్రెషర్ చేసి మోటార్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే వాళ్ళు జైలుకి పంపించింది. ఆ ఘనత ఎవరిది? కేవలం. మరి ఎవరికి చేసిన సాయం ఎంత గొప్పది? రైతులు ఎట్లా తలుచుకోవాలి? అవునా కదా? ఎవరికి మేము సాయం చేసినావా లేదా? గట్టిగా చెప్తాం, ధైర్యంగా చెప్తాం, ఎక్కడైనా కాళ్ళు ఎగిరేసుకొని చెప్తాం. అది కేవలం నిరంజన్ గారికి సాధ్యమైంది. మీ గ్రామంలో, మా గ్రామంలో ప్రజలు మీకు ఇప్పుడు చేరువలో ఉన్నారా? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పైన అప్పుడు ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ప్రభుత్వం బాగుంది? ఈ ప్రభుత్వం మీద అనేది ఈ గ్రామమే కాదు, తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు ఈరోజు యూరియా వ్యవస్థలు ఎందుకున్నాయి? సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు? యూరియా దెబ్బ పడుతుందని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు. దమ్ముంటే పెట్టావను, రోజులు వెనక్కే పోతుంది.
ఈరోజు స్టిల్ టుడే ఈరోజు కాలేజీలన్నీ బంద్ అయినాయి. ఎందుకు బంద్ అయినాయి? 10,000 కోట్ల రూపాయలు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ పేమెంట్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం. వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంతకన్నా అవమానం ఏం కావాలి గవర్నమెంట్కు? యూరియా లేదు, కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. 250 బస్తాలు వస్తే 1000 మంది లైన్లో నిలబడుతున్నారు. ప్రజల మధ్యలో చుట్టుపెట్టి కొట్టాటలు పెట్టి వీళ్ళు తమాషాలు చూసుకుంటూ కూర్చున్నారు తప్ప వీళ్ళు ప్రజలకి ఏం మేలు చేస్తలేదు. ఓకే, గత ఎన్నికల్లో మీరు ఎంపీపీ అయ్యే అవకాశాలు ఉన్నాయని, కాకపోతే కొందరి పార్టీలో కొందరు వాళ్ళ వల్లనే కొంచెం ఈయన ఓడిపోవడానికి కారణమని కార్యకర్తలు అన్నారు, జనం అన్నారు. అది వాస్తవమే. అంత మాత్రాన మేము అది జరిగింది ఏదో జరిగింది, అంత మాత్రాన మేము ఇంట్లో కూర్చోలేదు. 24 గంటలు ప్రజల మధ్యలోనే ఉంటున్నాం. 24 గెలిపోవటం మీరు సహజం. రేపు మళ్ళీ అవకాశాలు వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం, ముందుకు నడుస్తాం. సార్ నిజమైన వాళ్ళను నమ్మడం లేదు, కొంచెం సోప్ టాప్ చేసి పోయేటోళ్ళను వాళ్ళ అవసరాలకు వాడుకునేటోళ్ళు సార్ తొందర నమ్ముతున్నాడు అని కార్యకర్తలు. అట్లా ఏమీ లేదు, ఉంటారు. ఏ పార్టీలో అయినా సోప్ టాప్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నిజాయితీ పరులు ఉంటారు, నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కొందరికి ఓపిక లేక ఓడిపోయేంత మాత్రాన ఏదో ప్రపంచం మునిపోయింది, ఆకాశం బద్దలైందని చెప్పి మొదటినోడే అంగీ తీసేసి ఆ అంగి తీసేసి ఎంగి తెచ్చుకొని ఆ కండ వేసుకొని ఇక్కడ వేసుకొని పోతారు. అటువంటి వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు భవిష్యత్తు ఉండదు. ప్రజలు కూడా అసలు నమ్మరు. ప్రజలు రాజకీయ నాయకులు చూసాం నువ్వు ఏ పార్టీలో ఉన్నాయని అడుగుతున్నారు. అంటే అంత నమ్మకం కోల్పోకూడదు కదా. ఇంకా 10 ఏళ్ళు కానీ ఇంకా 20 ఏళ్ళు కానీ నా పార్టీ నా సిద్ధాంతం అని నమ్ముకున్నాడు మాత్రమే నిజమైన కార్యకర్త భవిష్యత్తు ఉంటుంది. పార్టీ కూడా గమనిస్తుంది. గత ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఆయన దగ్గరికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చిండు, వాళ్ళే ఇవాళ మోసం చేసిపోయింది సార్ను. అయినా సారు అవకాశవాదులు వచ్చిండ్రు, వాళ్ళ పదవుల కొరకే వచ్చిండ్రు. ఎట్లా నమ్మిండు సార్? నమ్మిండు. ఇంకా ఉంటాం కదా అని చెప్తే మనిషి నమ్మకపోతే పశువులు నమ్మవు. నోరున్నది ఒక ప్రపంచంలో మానవునికి మాత్రమే, పశుపక్షాదులు కూడా ఎవరికి ఉండవు. నోరున్నది ఒక మానవునికి మాత్రమే, ఇన్ని కోట్ల జీవరాశుల్లో. మరి నమ్మిండు ఆయన. గోలాశంకరుడు తొందరగా నమ్ముతాడు. అటువంటి వాళ్ళను ఆ భగవంతుడు శిక్షిస్తాడు. నిరంజనైతే హ్యాపీగా ఉన్నాడు, విశ్రాంతి అనుకుంటాం. ఆయన కూడా 24 గంటలు ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. ఒక ఎమ్మెల్యే తిరగనంత కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడు. అది ప్రజలకు అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. కొందరు తప్పు చేసినామని లోపలనే కుమిలిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లోనే ప్రజలే బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. ప్రజలను నమ్ముకోవాలి. 80% బీసీలు ఇప్పటికీ ఆయన ఏంటనే ఉన్నారు. అవును, అయినా మళ్ళా రేపు కూడా ఇదే విధంగా జరుగుతుంది. అట్లా ఎప్పుడు జరగదు. పోయిన వాళ్ళని తీసుకుంటారా, మళ్ళీ వాళ్ళ ప్రాధాన్యత ఇస్తారు. 99% తీసుకునే పరిస్థితి లేదు. ప్రజలను నమ్ముకోవాలి ఎప్పుడే కానీ నాయకులను నమ్ముకోకూడదు. ప్రజలను నమ్ముకోవాలి. ప్రజలే. మేము చిన్న ఎగ్జాంపుల్, గద్వాలు పోయినాం. జమ్మిచేడు దగ్గర ఇరువైపులా 2 వైపుల జనం నిలబడరు. ఈసారి కేసీఆర్ వస్తారులే మీరేం భయపడకుండా చేతులు ఒప్పుతున్నారు అంటే వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. అప్పుడే మనకు ఎంత ఆనందంగా చేతులు ఒప్పుతున్నారంటే అబ్బాబ్బా వాళ్ళని చూస్తే పరిచయం ఏంటి. ఏం లేదు, మనం మోసపోయినాం. ఈసారి అట్లా ఉండదు, బ్రహ్మాండంగా గెలిపిస్తామని చిరునవ్వుతో స్వాగతం పలికి చేతులు ఒప్పుకుంటా స్వాగతం పలికింది. కాబట్టి జనంలో అది ఉంది. తప్పకుండా వచ్చేసారి అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు రావులతో సంబంధాలు మీకు ఎట్లా ఉంటాయి? కుటుంబం లేకుండా ఎట్లా? ఎప్పుడు కూడా అప్పటికి నుంచి ఇప్పటి వరకు ఏ అభిప్రాయంతో ఉన్నామో అదే అభిప్రాయంతో ఉన్నాం. ఆయన ఎట్లా ఉంటాడో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన ఎట్లా పలకరిస్తాడో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి ఊరికి తెలుసు. కాబట్టి ఆయన నిండు కుండలాంటి హృదయం అయినది. చిన్న పిల్లని మొదలుకొని ఎంత మూలకున్నవని కూడా వెనుక ఉన్న కూడా పిలిచి భుజాల మీద చేసి పలకరింపడం ఆయనకు దేవుడిచ్చిన వరం. ఆ వరం అట్లే నిలబడుతుంది, ఆయనకు ఆ గౌరవం అట్లే నిలబడుతుంది. మేము కూడా మా జీవితం ఉన్నంత వరకు కూడా అదే స్థాయిలో గౌరవిస్తాం, అదే స్థాయిలో మర్యాద ఇస్తాం. ఆయన ఏం చెప్తే అది వింటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక శిష్యునిగానే పనిచేస్తున్నాం, ఇప్పటికీ ఆయన శిష్యునిగానే పనిచేస్తాం. ఇప్పుడు గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తారని ఎన్నికల వరకు తప్పకుండా స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ తప్పకుండా చేస్తాం. జనం ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. వాళ్ళని మాయమాటలు, దావతులు, చిన్న దాని గురించి దావతులు, తాగుబోతులను చేస్తున్నారు. 10వ తరగతి పిల్లలను వాళ్ళని మందు దాపి తాగుబోతులను చేస్తున్నారు తప్ప మాకు ఆ సంస్కారం లేదు. నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా ఓట్లాడుతాం, భారీ మెజారిటీలో గెలుస్తాం.
ఓకే, నిరంజన్తో మీకు ఎట్లా అనుబంధం ఉంది? మంచి అనుబంధం ఉంది. ప్రతిరోజు కలుస్తాం, ప్రతిరోజు తిరుగుతాం, ఉమ్, పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటాం. ఏమైనా చెప్తే క్రమ పద్ధతుల్లో చేస్తాం, ఉమ్. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఆయనకు ఆ బాధ్యతను ఉపజెప్తం చేసి. టీడీపీ పార్టీ మారినప్పుడు మీకేమైనా బాధ అనిపడింది? బాధ అనిపిస్తుంది. మనం పుట్టిందే టీడీపీలో కాదని కాదు. నందమూరి తారక రామారావును చూసి ఆయన అప్పుడు ఒక ఉప్పెనలాగా తయారు చేసిండు. 9 నెలలనే పార్టీ పుట్టించి 9 నెలలనే అధికారంకి వచ్చి ఏకైక నాయకుడు భారతదేశంలో కేవలం నందమూరి తారక రామారావు గారే. బీసీలకు కానీ అందరికి కానీ అప్పుడే చైతన్యం వచ్చిన చైతన్యమే లేదు. అంతా వాళ్ళ దొరల రాజ్యం, రెడ్డి రాజ్యం అనేది ఉండేది. ఒక్క నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే రాజకీయం అనేది ప్రతి పల్లెలో ప్రతి వ్యక్తికి తెలిసిపోయింది. అప్పటి నుంచి చైతన్యవంతులు అయ్యిండ్రు. ఇప్పటికి కూడా చైతన్యవంతులు అవుతారు. తప్పకుండా ముందుకు సాగుతారు. రేపు రాబోయే ఎన్నికల వరకు నిరంజన్ రెడ్డిని గెలిపిస్తారా? ప్రజలు తప్పకుండా గెలిపిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. భారీ మెజార్టీతో గెలుస్తాడు. మనం ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. ఇప్పటికే వారు అన్ని ఎగనామం పెట్టిన పథకాలు అన్నీ 6 గ్యారెంటీలు, 420 హామీలు తుంగలో దొక్కిండ్రు. ఒక్కటి కూడా వాళ్ళు చేయడం లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఆడవాళ్ళకు 2500 ఇస్తామని మహిళలకు అది లేదు, అత్తకు 4000 ఇస్తామని అది లేదు, పిల్లలకు రియంబర్స్మెంట్ లేదు, కాలేజీకి పోయే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తూ ఉన్నారు. ఒకటే రెండా చెప్పాలంటే 100 లిస్ట్ చేతాడంత లిస్ట్ ఉంది చెప్పాలంటే. ప్రజలకు తెలియదా? అది ఎట్లా వేస్తారని ఆయన ఎట్లా మోసపోయినాం అని అంటున్నారు. అదే రేపు ఎలక్షన్లో ప్రజలే రుజువు చేస్తారు తప్పకుండా. ఇప్పుడు మీ గ్రామంలో మిగిలిపోయిన సమస్యలను మీరు ఇప్పటివరకు గుర్తించిందా? రేపు తప్పకుండా గుర్తించినాం. అవిలో కూడా లిస్ట్ ఉంది. ఉన్నాయి, ఇప్పుడు చెప్పకూడదు కదా. వాళ్ళ లిస్టులు ఉన్నాయి. వాళ్ళు వదిలేసినవి వాళ్ళు ఎక్కిన కానీ ఇప్పటికి ఒక్క పని ఇచ్చింది లేదు కదా. ఊరికి ఈ ఊళ్ళో కట్టిన నీళ్ళ ట్యాంకులు కావచ్చు, లేటెస్ట్గా ఇచ్చినాం. వాల్మీకి భవనం ఇచ్చినాం, ముష్టివాళ్ళకు భవనం ఇచ్చినాం, గొల్లోలకు భవనం ఇచ్చినాం. ఇవాళ నిరంజన్ ఇచ్చినవే కదా. వీళ్ళు ఏమైనా ఇచ్చిందా చెప్పు? ఈ గ్రామ పంచాయతీ నిరంజన్ కట్టిండు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిరంజన్ కట్టిండు కదా. ఇవాళ నిరంజన్ ఇచ్చినవే కదా. వీళ్ళు ఏమి ఇచ్చారో చెప్పమని ఈ రోజుకు మేమే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. ఏం పరాంది నేనేమంటున్నా అంటే పేరు పెట్టి చెప్పాలి. మేము అది ఇచ్చినామని. ఏమి ఇచ్చాను? పరాంది ఇచ్చినామని చెప్పమని చెప్పు. ఒక్కటన్నా ఈ ఊరికి మేము ఏ బిల్డింగ్ కట్టిండ్రో చెప్పమను. ఏ బిల్డింగ్ కట్టిండ్రు? నేను నిరంజన ఆలయంలో 3 కమ్యూనిటీ హాల్ పెద్ద కులస్తులు ఊళ్ళో 1000 జనాభా ఉంటుంది. వాళ్ళకి మనం యాదవులకు ఇచ్చినాం, వాల్మీకులకు ఇచ్చినాం, వడ్డోళ్ళకి ఇచ్చినాం, మన ఇన్ని బిల్డింగ్లు ఇచ్చినాం. మాతా శిశు ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ వాళ్ళు నిరంజన్ ఇచ్చినవే కదా. కాంచెరుకు లిఫ్ట్ చేసింది నిరంజనుడే కదా. ఒక ప్రైవేటు సంస్థతో నీరులు తెచ్చి దాన్ని చేపించిన మోటార్లు వేసింది. మనం వాళ్ళు ఏం చేసారో చెప్పాలి కదా. ఏం చేసింది అది విషయం. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మేడం, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీరు కూడా పార్టీలోనే ఉన్నారు. పదవుల్లో సెకండ్ అయిపోయింది అనుకుంటా పదవి. అప్పుడు గ్రామాల్లో మహిళా సంఘాలు అప్పుడు మీ ఆధ్వర్యం ఎట్లా నడిచేటి మేడం? చాలా బాగా నడిచినాయి. అప్పటికిప్పుడు తేడా అప్పుడు చేసినవే తక్కువ ఉన్నాయి. మొత్తం మహిళా గ్రూపులు అన్నీ అప్పుడు తయారైనట్టువే. ఈ అంగన్వాడీలో టీచర్లు అనుకో అప్పుడు మనం ఇచ్చినట్టు అంగన్వాడీ టీచర్లు కూడా మహిళలంతా అప్పుడే చాలా మటుకు మొత్తం గ్రూపులు అప్పుడే అయినాయి. చాలా మటుకు సార్. అప్పుడు మహిళా సంఘాలను తీసుకురావడానికి సెర్పుదార చంద్రబాబు నాయుడు ఈ స్కీమ్ తీసుకొచ్చిండు. ఏందులే అనుకున్నారు. ఇప్పుడు అవే ఇప్పుడు నాందిని మహిళలకు ఒక పునాదిగా వాళ్ళకు అండగా నిలుస్తుంది. మహిళలు చైతన్యవంతులు కావడానికి ఇప్పుడే కారణం. వాళ్ళు చైతన్యవంతులు అయ్యిండ్రు. పావుల వడ్డీకి ఇచ్చిండ్రు, ఫ్రీగా ఫ్రీ ఇచ్చిండ్రు. ఫ్రీ కూడా చాలా మట్టుకు ఇచ్చిండ్రు మహిళలకు. ఇప్పటి వరకు ఇంకెవరు ఇవ్వలే కానీ అప్పుడైతే బాగానే ఇచ్చినాం. అవి సర్వే ఏంది ఇదేంది అప్పుడు అని అన్నారు అందరూ. దాని ఫలితం తర్వాత తెలిసింది. ఎట్లా ఉన్నాయి సార్ అప్పుడు మీరు సంఘాలు ఆదాయం? ఇప్పుడు పనిముట్లు కూడా ఇచ్చేవాళ్ళు. అన్ని అన్ని పని వాటలోళ్ళకు, సాకలోళ్ళకు, మంగళోళ్ళకు, కుమ్మరోళ్ళకు, వడ్లోళ్ళకు, వడ్డోళ్ళకు గన్నులు, సైకిళ్ళు. వాళ్ళు అప్పుడు గట్టుకు నడుచుకుంటూ పోవాలి కదా. ఎన్ని కుటుంబాలకి? ఈ ఊళ్ళో 30 కుటుంబాలకు ఇచ్చినాం. తెలుగు వాళ్ళకు సైకిల్ మోటార్లు, వలలు ఇయ్యందే లేదు. వీళ్ళు ఇచ్చింది ఏది లేదు.
అది చెర్లలో చేపలు చదవలేకపోతుండండి. చెర్లుల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి చేప పిల్లలు తెచ్చి కుంటలు అని తెలంగాణ మొత్తం మిషన్ భగీరథను తెప్పి కుంటలను దురస్తు చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఊర్లో కుంటలు దురస్తు చేసి చేపలు ఇడిచేవాళ్ళు వాళ్ళు బతకాలని. ఈ సనాథలోచనకి ఏడుందండి? ఏడుంది? చేపలు చల్లుతున్నారా? దిక్కు లేదు, వీళ్ళు పలుకురితే దిక్కు లేదు. ప్రజలతో మీకు సత్సంబంధాలు ఎట్లా ఉంటాయి? ఊళ్ళో తిరుగుతుంటారు కదా, ఊళ్ళో తిరుగుతున్నాం. ప్రజలు మీరే చేసిన తప్పును మేము ఒప్పుకుంటున్నాము, మళ్ళీసారి చెయ్యము. మేము తప్పకుండా కేసీఆర్కే ఓటేస్తాము. ఈసారి అవకాశం వస్తే మీరు జెడ్పీటీసీ కావాలా, జెడ్పీటీసీ రిజర్వేషన్ విధానాన్ని బట్టి మొదలే వచ్చిందనుకో ఖచ్చితంగా మీరు ఉంటారా? మేము ఏమంటున్నామంటే రిజర్వేషన్ బట్టి మాట్లాడాలి తప్ప మొదలే మనంతకు మనం చెప్పుకొని ముందుకు పోయే ప్రసక్తి కాదు. క్రమశిక్షణలో కాదు, పార్టీ నిబంధనలకు విరుద్ధం. అప్పుడు పార్టీ కూర్చొని నిర్ణయం చేసి పార్టీ ఏ నిర్ణయం చేస్తే దాన్ని కట్టుబడి ఉంటాం. కార్యకర్తలతో మీ అనుబంధం ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంది. 24 గ్రామ పంచాయతీలలో ప్రతిరోజు అన్ని గ్రామాలతో మాట్లాడుతున్నాం. ఏమైనా ప్రోగ్రాం నిరంజన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇస్తే 24 గంటల్లో ఏ పిలిపించిన మండలం వాళ్ళంతా వాళ్తున్న ప్రోగ్రాం ఇస్తున్నాం. ఓకే, ఈ గ్రామం నుంచి సర్పంచ్ ఎన్నిసార్లు గెలిచారు? ఎంపీటీసీ మీరు ఎన్నిసార్లు గెలిచారు? మేము ఎంపీటీసీ 3 సార్లు గెలిచినాం, వాళ్ళు 2 సార్లు గెలిచిండ్రు. సర్పంచ్ 4 సార్లు గెలిచినాం, వాళ్ళు 2 సార్లు గెలిచిండ్రు. చూద్దాం, ప్రజలే నిర్ణయిస్తారు. అన్నీ కాకపోతే వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పుకోవడంలో పెద్దగూడెంలో కాంగ్రెస్ వాళ్ళు ముందు ఉంటారు. మా వాళ్ళు కష్టం చేసే బతికి హైదరాబాద్ పోయి పల్లెటూరులోకి హైదరాబాద్ పోయి కష్టం చేసుకొని బతుకుతారు. వాళ్ళు ఊర్లో ఉండి మోసాలు చేసి బతుకుతారు. అంతే తేడా. ప్రజల్లోకి అయితే ఓపు ఉంది, మీరు తప్పకుండా విజయం తప్పకుండా సాధిస్తాం. స్థానిక ఎన్నికలు అన్ని మండలమే కాదు, అన్ని గ్రామ పంచాయతీలు 26 గ్రామ పంచాయతీలో డంకా మోగించాలనే కార్యకర్తల యొక్క పట్టుదల. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, జరిగి తీరుతుంది అది. ఓకే, నాకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మీరు ఏమైనా చెప్తారా? కేసీఆర్ పథకాలు చాలా ఉన్నాయి. మహిళలకు డెలివరీ అయితే 12,013 కేసీఆర్ కిట్ అంటారు. మళ్ళీ ఏడుందా కిట్? ఎక్కడుందా కిట్? ఎన్ని పథకాలు, పోషణ వరకు గుడ్లు ఇస్తుంది, యాది లేదు. ఈ గవర్నమెంట్ చెప్పాలంటే ఇచ్చిన పథకాలు మొత్తం ఎగ్గొట్టింది. తులం బంగారు ఇస్తామన్నారు, ఏడుంది? కేసీఆర్ ఏం చేస్తాడు? ఆయన 2 ఇంకే తులం లేదు. ఇనుపగడ్డి కూడా ఇస్తలేరు. నీ ఒకటి ఇనుపగడ్డి కూడా ఇస్తలేరు. ఇంకెక్కడ ఇస్తారండి? తులం బంగారు ఏమైనా చేత దమ్ము ఉంటే నీవే చెప్పినావు కదా ఎలక్షన్లో, నీవే చెప్పిన మంది ఎవరు ₹1,16,000 కూడా. ఇప్పుడు తులం బంగారు వేయాలంటే 1,30,000 ఉంది. 1,30,000 ఉంది. వాళ్ళ నుంచి కాదండి, వాళ్ళు గెలవనుకొని అబద్ధం హామీలు ఇచ్చిండ్రు. ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే అది నిజమవుతుందంట. ఆ నిజం చేసుకొని వారు గెలిచింది తప్ప జనం గ్రహించండి. ఖచ్చితంగా అమలు చేస్తామంటే కాంగ్రెస్ ఎక్కడుంది? నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను చూస్తాను. దేవుడు ఇప్పటికి ఇచ్చేటివి ఏమన్నప్పా పెండింగ్ బిల్లులు. సర్పంచులు చెప్పే 2 ఏళ్ళ ఇప్పటికి ఒక బిల్లు ఏదో ఉరి పోసుకొని వస్తున్నాడు. 30 మంది సర్పంచులు చచ్చిపోయారు. మరి ఏడుంది బిల్లులు? ఏడుంది? ఈ ఊరు పెద్దగూడెం సర్పంచ్ కొండన్న 20 లక్షల పేమెంట్ రావాలి. ఉరి పోసుకునే పరిస్థితిలో ఉంది. ఏడుంది పేమెంట్? మీ దగ్గర గవర్నమెంట్ ప్రభుత్వం మారిండొచ్చు, పని అయితే చేసిందా లేదా, ఎంబీ రికార్డ్ అయిందా లేదా, టోకెన్ ఇచ్చినవా లేదా, చెక్ ఇచ్చినవా లేదా, అన్ని ఇచ్చి కూడా డబ్బులు చేయకపోతే నీదేం బతుకు? అంతే కదా. మీ రాజకీయ అనుభవంలో ఏమైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగి సంతోషమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు సంతోషమే. నిజంగా చెప్పాలంటే ప్రజల్లో కలిసి తిరిగేది, కలిసి పనిచేసేది, అన్నదమ్ములతోనో సోదరభావంతో మెరిగే తప్ప గొప్పలు చెప్పుకొని మేము ఇప్పుడు తిరగలే, ఇప్పుడు చేయలే, భవిష్యత్తులో చెయ్యం. ఈ గ్రామంలో ఉన్న యువకులను మీరు ఒక మంచి మార్గంలో నడవాలి అని మీరు ఏమన్నా చిన్న చిన్న మీటింగ్ పెడుతున్నాము. యువకులు ఎట్లా ఉన్నారంటే బతుకు తెరువు కొరకు ఎక్కువ హైదరాబాద్లో బతుకుతున్నారు. స్థానికంగా వాళ్ళకి ఆటో నడపాలి. బస్సు పెట్టడం వల్ల ఆటోలు ఇబ్బంది అయింది. హైదరాబాద్ పోయిండ్రు. కొందరు రకరకాల ఈ మిషన్ పని నేర్చుకున్నారు. జేసీపీలు ఇటాచీలు నడిపినగా పోయినారు. ఈ ఊళ్ళో దాదాపు 200 మంది యువకులు బయటికి పోయినారు. అలా వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వస్తారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు వీలు చేస్తుంటారు. మీరు అలాంటి పైన అవగాహన ఏమైనా ఏర్పాటు చేసింది? స్పెషల్గా అధికారులకు కానీ ఊళ్ళో తల్లిదండ్రులకు కానీ మేము చెప్పేది ఒకటే, వాళ్లకు
మంచిగా వయసు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలి, ప్రభుత్వ నిబంధన ప్రకారం నేను పెళ్లి చేయాలి. బాల్య వివాహాలు చేస్తే ఎవరు ఒప్పుకునేది లేదు, చట్ట విరుద్ధం. ఆ కుటుంబాలు నిలవడం, ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు, భవిష్యత్తులో ఎవరు ప్రోత్సహించరు. అటువంటి పనులు మేము చెయ్యం. ప్రతి ఒక్కరిని చదివించాలని కాన్సెప్ట్ మంచి మంచి వాళ్ళు చదువుకుంటున్నారు. బీద కుటుంబంలో పుట్టి కూడా అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, వేరే దేశాలు వేరే వాళ్ళు ఉన్నారు. అమారి ఇంట్లో కూడా ఇవాళ ఒక రైతు కుటుంబంలో కూడా ఇవాళ గుజరాత్లో చేసుకుంటూ ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. రాజస్థాన్, అమెరికా వైపు పని చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు కష్టపడుతున్న తల్లిదండ్రులు పిల్లలని తల్లిదండ్రులు నమ్ముకున్న పిల్లలు మాత్రం బాగుపడుతున్నారు, తల్లిదండ్రుల మాట అయిన పిల్లలు మాత్రం చెడిపోతున్నారు. అప్పుడు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఇప్పటి పాలనకు ఏమైనా తేడా చెప్పగలుగుతారు? ఎందుకు చెప్పలేదు, ప్రతి దాంట్లో ఉంది తేడా. నీళ్ళు ఉంది, కరెంట్ అప్పుడున్న కరెంట్ ఇప్పుడు వస్తుంది, నాణ్యమైన కరెంట్ వస్తుందా? మోటార్లు గాలిపోతూనే మంది రోజు దుమ్మేసిపోతూనే ఉన్నారు. ఈరోజు దొరుకుతుందే, నీళ్లు ఉన్నాయి, కాలువలు కేసీఆర్ తెచ్చిన నిరంజన్ తెచ్చిన నీళ్లు ఉన్నాయి, పెడదంటే మోటార్లు కాలిపోతున్నాయి. ఎన్ని లేవు. కళ్యాణాలకు చక్కగా ఇస్తున్నావా? రైతు బంధు అందరికి ఇచ్చినావా? ఛాలెంజ్ చేస్తామా? రైతు బీమా అప్పుడు కరెక్ట్ చనిపోతే ఏడో రోజు దినవారాల వరకు ఇంటికి డబ్బులు వస్తున్నాయి. ఇలా వస్తున్నావా? ఏది గతి లేదు. లేకపోతే దివాలా తీసిండ్రు, ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు. ఇంకేమన్నా మీరు సేవా కార్యక్రమాలు చేసిందా ఊళ్ళో? సేవా కార్యక్రమాలు అనేది మామూలు స్వచ్ఛందంగా మీరు మీ ఆధ్వర్యంలో? మా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఇంకా మొదలు పెట్టలేదు. భవిష్యత్తులో ఒక నిధి అంటూ తయారు చేసుకోకుండా సేవా కార్యక్రమాలు చేయకూడదు. సేవా కార్యక్రమం చేయాలంటే ఈరోజు ఫ్రీగా సేవా కార్యక్రమం అంటే ఏమైనా పేద పిల్లలు ఉంటారు, ఆర్థికంగా మా వంతు మేము సాయం చేస్తున్నాము, అవి వస్తున్నాయి. మేము కూడా సంకల్పం ఉంది, భవిష్యత్తులో అటువంటి కార్యక్రమాలు చేస్తాం. దానిలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్తులో అవకాశం ఇస్తే నేను పనిచేస్తా అని, రాబోయేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వస్తుందని, కేసీఆర్లో మళ్ళీ అభివృద్ధి చేస్తామని, ప్రజల అండదండలు మాకు ఇళ్ళవెళ్ళలు ఉన్నాయని ఆయన పేర్కొంటున్నాడు. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ఈ స్పీడ్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు కానీ మీ యాజమాన్యానికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు ఇలాగనే కొనసాగాలని కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీ ఛానల్ రోజు రోజుకు అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల పక్షాన పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.